హైదరాబాద్ జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ పోలీసులు ఎదుట నిందితుడు లొంగిపోయాడు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ 2022 మార్చి 17న రోడ్ నెంబర్ 45లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రాహిల్ పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు రాహిల్. ఒక మహిళ తన బిడ్డనెత్తుకొని రోడ్డు దాటుతూ ఉండగా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 నెలల చిన్నారి రణ్వీర్ మరణించాడు. అప్పట్లో కోర్టు ఆదేశాలతో జూబ్లీ హిల్స్ పోలీసులు రాహిల్ కి బెయిల్ మంజూరు చేశారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేసిన రాహిల్ తన డ్రైవర్ కారు నడిపినట్టుగా పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చాడు. రాహిల్ చెప్పినట్టుగానే డ్రైవర్ అఫ్రాన్ పోలీసుల ముందు లొంగిపోయాడు. విచారణలో భాగంగా వందల సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కారు నడిపింది రాహిలే అని నిర్ధారించారు. అయితే రాహిల్ అప్పటి నుంచి దుబాయ్లో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాహిల్ పోలీసుల ముందు లొంగిపోయాడు.